స్ట్రైట్ అవే వెలగపూడి వెళ్దాము. కొత్త కేబినెట్ కొలువు తీరబోతోంది. మరికొద్ది సేపట్లో ఫుల్ కేబినెట్, ఎన్నికల కేబినెట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దీప్తి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దీప్తి, ఏం జరుగుతోంది? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇవాళ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి చెప్పాలి. 5గురిని తొలగించిన తర్వాత నూతన మంత్రి మండలిలో 11 మందికి కొత్త స్నానం కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క 11 మెంబర్స్ కి సంబంధించిన గ్రూప్ లో అయితే 100% అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈ లిస్ట్ ని ఎప్పుడైతే బయటికి చెప్పడం జరిగిందో అప్పుడే టీడీపీలో కొంత అసంతృప్తులు కూడా మనకి కనిపిస్తున్న నేపథ్యంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తొలగించినప్పుడు మంత్రి పదవి నుంచి, అంటే 5గురిని టోటల్ గా మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఒకటి పీతల సుజాత, మృణాలిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అలాగే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఇలా 5గురిని తొలగించిన తర్వాత ఎస్పెషల్లీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించడానికి ముఖ్యంగా చెప్తున్న కారణాలు ఏంటంటే ఆయనకి హెల్త్ సరిగ్గా సహకరించడం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారని చెప్పారు. కాబట్టి ఒకవేళ నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని నేను ఫుల్ఫిల్ చేయడానికి నాకు మంత్రి పదవి నుంచి తొలగించారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా కూడా నేను రిజైన్ చేస్తాను అని చెప్పి స్పీకర్ కి అలాగే సీఎం చంద్రబాబుకి కూడా ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క నూతన మంత్రివర్గానికి సంబంధించిన ప్రమాణ స్వీకారాలు జరుగుతున్న రోజే, అంటే ఎప్పుడైతే ఈ కొత్త ఎక్స్పాన్షన్ లిస్ట్ చెప్పడం జరిగిందో అప్పుడే టీడీపీలో కొంతమంది తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా మనకి కనిపిస్తోంది. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఈ రెసిగ్నేషన్ ఇవ్వడం మనకి ఒక స్పష్టమైన ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అలాగే ఈసారి ఈ యొక్క నూతన మంత్రి మండలికి సంబంధించి చాలా మంది, అంటే చాలా ప్లస్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హలో సార్ జవహర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, మనతో ఉన్నారు. ఇప్పుడు నూతన మంత్రివర్గంలో ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ గారు. జవహర్ గారు, ఎలా అనిపిస్తుంది ప్రధానంగా ఫస్ట్ పాయింట్? ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఆనందంతో నేను ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఊహించింది కాదు, అనుకున్నది కాదు, కోరుకున్నది కాదు, యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాల పైగా నియోజకవర్గాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలకు అవసరాలు తీరుస్తూ ఒక పథకం ప్రకారం ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో చేయడం వల్ల ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది. నేను నిన్నటి వరకు కూడా రాత్రి 11:30 వరకు కూడా నాకేం తెలియదు. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే అప్పటికప్పుడు బయలుదేరి రావడం జరిగింది. ఇంతవరకు సీఎం గారిని కూడా కలుసుకోలేదు. ఎందుకంటే నా పనితనం నచ్చి నన్ను గుర్తించి ఇచ్చిన సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఈ మళ్ళీ ప్రత్యేకంగా కలిసి, ఇప్పుడు మీరు ఈ యొక్క నూతన మంత్రిమండలిలో చేరడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ బాగా ఉపయోగపడ్డాయని మీరు పర్సనల్ గా అనుకుంటున్నారు? నేను ఇంటింటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్లడంలో కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లడం కానీ, టోటల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఇంకా మిగిలిన వాళ్ళకి అమలు చేయాలి, వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది, ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ దీనిలో సిస్టంలో వెళ్ళడం వల్ల అది గుర్తించడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కూడా గడప గడపకు తెలుగుదేశాన్ని తీసుకెళ్లి ప్రతి ఇంట్లో తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా, వాళ్ళ అవసరాలు గుర్తించే విధంగా, ఎన్నికల రోజు ఏ విధంగా అయితే తిరిగానో తర్వాత 2 సార్లు కూడా 45 రోజులు స్కీమ్ వేసుకొని 45 రోజులు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకోవడం, తెలుసుకున్న కష్టాలే పరిష్కారం చేయడం, పరిష్కారం చేసి వాళ్ళకి తెలియజేయడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల సక్సెస్ అయ్యాను. ఈ సక్సెస్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత పని ఒత్తిడిలో కూడా నాలాంటి సామాన్యుని గుర్తించి, ఎందుకంటే ఒక చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చా అతి మీకు సంబంధించి మీరు చాలా కంటెంటెడ్ గా మాట్లాడుతున్నారు. అలాగే ఓవరాల్ గా జరిగిన ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీసుకున్న క్వాలిఫికేషన్స్ బట్టి ఎవరైతే తీసుకున్నారో ఈ గ్రూప్ లో ఓవరాల్ గా మీరేమంటారు, ఎలా జరిగిందంటారు? నాకు దాన్ని అనాలిసిస్ చేసేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు చేసిన దానిలో ఏముంది అని అన్వేషణ చేసేటటువంటి ఇది, కానీ దాన్ని ఆయన అన్ని బ్యాలెన్స్లు చూసే చేస్తారు. ఎందుకంటే ఒక సమర్థుడైన నాయకుడు, మేము నమ్ముకున్న నాయకుడు, ఆ నాయకుడు ఏమేమి చేస్తాడనేది మాకు అందరికీ తెలుసు. తప్పకుండా ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులను ఆయన తీసుకుని ఉంటాడు. యాక్చువల్లీ మైనారిటీస్ కి సంబంధించి ఈసారి ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేదు అన్న ఒక చిన్న అసంతృప్తి ఫ్యాక్టర్ కనిపిస్తోంది అని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎందుకు వాళ్ళని ఫోకస్ చేయలేదంటారు? ఎస్టీలకు కానీ అదేవిధంగా మైనారిటీలకు కానీ చేయలేదనేది వచ్చింది. గుండెల్లో పెట్టుకొని చూసుకునేటటువంటిది వారు ఉన్నప్పుడు గుడికి వెళ్ళాల్సిన పని లేదని చెప్తా ఉంటారు. ఈరోజు ఎస్టీలను కానీ మైనారిటీలను కానీ మా నాయకుడు గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నాడు. వాళ్ళకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద కూడా మా నాయకుడు తప్పకుండా ఆలోచిస్తారు. ఈరోజు గుండెల్లో పెట్టుకొని చూసుకోగలుగుతా ఉన్నాం కాబట్టి గుడికి వెళ్ళక్కర్లేదు. ఒంట్లో బాలేదు అన్న కారణంతో మంత్రివర్గాన్ని నుంచి తొలగించారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని. అందుకనే నాకు ఈ మాత్రం హెల్త్ కోఆపరేట్ చేయనప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన రిజైన్ చేస్తూనే ఆయన అసంతృప్తిని కనిపించడం మనం చూస్తున్నాం. దీన్ని మీరేంటారు? అమ్మా అది అన్నారో లేదో నాకు తెలియదమ్మా, దాన్ని కామెంట్ చేయండి. రైట్
రైట్, మొత్తానికి మనతో మాట్లాడారు జవహర్ గారు. ఇప్పుడే యాక్చువల్లీ ఈ నూతన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన నూతనంగా మంత్రిగా ఎన్నికయ్యారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అయితే ఈసారి ఉన్న ఈ అన్ని కొత్త సెట్ ఆఫ్ మినిస్టర్స్ లిస్ట్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా హైలైట్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భూమా అఖిలప్రియకి సంబంధించి ఇవాళ ఒక హ్యాపీయెస్ట్ ఫీచర్ ఏంటంటే నిజంగా తనకి ఒక బర్త్డే గిఫ్ట్ అనే చెప్పాలి. ఇవాళ భూమా అఖిలప్రియ బర్త్డే అవ్వడం, అలాగే కొత్త మినిస్ట్రీలోకి ఆవిడ కూడా ఎంటర్ అవ్వడం అనేది నిజంగా ఆవిడకి చంద్రబాబు నాయుడు ఒక బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత భూమా అఖిలప్రియకి సంబంధించి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీకి మేము తోడుంటాము, 100% మా పెద్ద కూతురులాగా అమ్మాయిని చూస్తాము అని చెప్పినప్పుడు ఇది 100% నిజమైందని చెప్పాలి. ఆఫ్ కోర్స్ నారా లోకేష్కి సంబంధించి అలాగే భూమా అఖిలప్రియకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తాము అని చెప్పినట్లుగానే ఆల్మోస్ట్ ఆవిడది ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ కూడా ఇవాళ బర్త్డే రోజే ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా 100% గిఫ్ట్ అనే చెప్పాలి. అలాగే 9:22 కరెక్ట్గా గవర్నర్ ఎదురుగా ఇక్కడ మీరు చూడొచ్చు డయస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసి ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ టైంకే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలని కూడా చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే గవర్నర్ నరసింహన్ చేరుకోవడం నేపథ్యంలో ఇంకా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. అండ్ మీడియా గ్యాలరీ దగ్గర నుంచే కానీ అలాగే నారా లోకేష్ కూడా మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి నారా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో. ఇందాక నుంచి నేను చెప్తున్నట్లుగా మరో హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈసారి మంత్రివర్గంలో అంటే 26 కౌంట్ ఏదైతే ఉంటుందో మినిస్టర్స్కి సంబంధించి మొత్తం 100% అంతా ఫుల్ఫిల్ అయిన నేపథ్యంలో 72 ఇయర్స్కి చెందిన కేఈ కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి కానీ అలాగే 28 ఇయర్స్కి సంబంధించిన అఖిలప్రియ కూడా ఈసారి ఈ యొక్క క్యాబినెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది నిజంగా ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి. అలాగే ఎమ్మెల్సీలకి సంబంధించి కూడా ఈసారి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఆర్ ఇంటూ ద మినిస్ట్రియల్ క్యాబినెట్ అని చెప్పాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ నారా లోకేష్ విషయమే కానీ ఇలాగా ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉండి ఇవాళ మినిస్ట్రీలోకి ఎంటర్ అయ్యారో ఈ సంఖ్య కూడా ఈసారి హైయెస్ట్గా వచ్చిందని చెప్పాలి. అయితే ఇందాక జవహర్ గారు చెప్పినట్లుగా కూడా ఖచ్చితంగా మైనారిటీస్కి సంబంధించిన వాళ్ళ సంఖ్య లేదు అనేది వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నట్లుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. కాకపోతే వాళ్ళు కూడా కంఫర్టబుల్గానే ఉన్నారు. ఏదైతే గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, గుడినే దేవుణ్ణే లోపల పెట్టుకుంటే అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ని చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రస్తుతానికి నూతన క్యాబినెట్కి సంబంధించి నూతన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీసుకున్న డెసిషన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దీప్తి. వెలగపూడిలో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. 9:22 కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ లీడర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్కి పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. ఆ లేఖను మీరు టీవీ9 స్క్రీన్పై చూస్తున్నారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో బొజ్జలకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొజ్జల తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బొజ్జల రాజీనామాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లేఖలో ఆయన ఏం ప్రస్తావించారు, దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారు? లేఖలో సాధారణంగా నేను మంచి కారణంతోనే ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నానంటూ స్పీకర్ కి అలాగే ముఖ్యమంత్రికి ఇద్దరికి లేఖ పంపించారు. అలా ఇప్పటికే ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ లేఖ పంపించడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కూడా ఒక లేఖని ఇద్దరిని పేర్కొంటూ ముఖ్యమంత్రిని ఒకసారి అలాగే స్పీకర్ని ఒకసారి 2 లేఖలు ఆయన విడుదల చేశారు. మొత్తం పార్టీ కోసం 30 సంవత్సరాలుగా శ్రమించిన నేపథ్యంలో ఆరోగ్యం బాగాలేకపోయినా పార్టీ కోసం కృషి చేశాను. కొంచెం అయితే మంత్రి పదవి నుంచి తొలగించడం కొంచెం బాధించినప్పటికీ పార్టీ కోసం పార్టీలోనే కొనసాగుతాను, ఓ కార్యకర్తగా పార్టీకి అండగా ఉంటాను, పార్టీ కోసం ఇంకా కృషి చేసి పార్టీని నిలబెడతానని చెప్పి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా సాధారణంగా ఇవన్నీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొంతమంది నిరాశపడడం ఇలాంటివన్నీ సాధారణంగా జరిగేవే కాబట్టి ఈ రాజీనామా లేఖ కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఆయనతో మళ్ళీ చర్చిస్తారు. ఒకసారి చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఇలాంటివి సాధారణంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు చేసే సమయంలో కూడా ఇలాంటివన్నీ అనేక అంశాలు పార్టీ మార్పులని అన్ని జరుగుతుంటాయి. కానీ ఏదైతే మరి కాసేపట్లో
చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. చంద్రబాబుని కలిసిన తర్వాత మళ్ళీ అదని విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ లీడర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను స్పీకర్ కోడెల శివప్రసాద్ పార్టీ అధినేత చంద్రబాబులకు పంపారు. సమీకరణల నేపథ్యంలో బొజ్జలకు ఉద్వాసన పలికారు. ఈ నేపథ్యంలో బొజ్జల ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.